నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎనాలిసిస్. విశాఖపట్నం మహానగరం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద నగరం. ఒక రకంగా ఆర్థిక రాజధాని అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద కూడా చేస్తామంటూ కూడా చెప్పింది. అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంటుందా లేదంటే అలాగే ఆర్థిక రాజధానిగా కొనసాగుతుందా? ఏది ఏమైనప్పటికీ కూడా విశాఖకు ఒక ప్రత్యేక స్థానం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఒక హైదరాబాద్ లాంటి మహానగరం కాబోయేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. ఒక బెంగళూరు గానో ఒక చెన్నై గానో లేదంటే ఒక పూణే గానో మారేటటువంటి అవకాశం ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ యొక్క కన్ను కూడా విశాఖపట్నం మీద ఉంటుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నం పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడానికి ప్రతి పార్టీ కూడా ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఈసారి విశాఖపట్నం నుంచి పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీలో మాత్రం ఎక్కువ మంది ఆశావాహులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలిసిందే, గతంలో ఇక్కడ ఎంపీగా హరిబాబు గెలిచారు. ఆయన ప్రస్తుతం మిజోరాం గవర్నర్ కింద ఉన్నారు. హరిబాబు భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఒక సీనియర్ నేత. అంతకుముందు ఇక్కడ పురంధరేశ్వరి కూడా పోటీ చేశారు. పురంధరేశ్వరి గెలిచారు. పురంధరేశ్వరి గత కాంగ్రెస్ హయాంలో కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె కేంద్ర మంత్రి కింద కూడా పనిచేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ మూడు కూడా ఉమ్మడిగా వచ్చే ఎన్నికలు వెళ్తున్నాయి. ఒకవేళ విజయం సాధిస్తే కనుక రాష్ట్రంలో విజయం సాధించకపోయినా కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కార్ వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఎంపీగా అయ్యేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. నేపథ్యంలో విశాఖ స్థానాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మరోసారి కూటమి పార్టీలు కేటాయిస్తామంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ అక్కడ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీలో కూడా పోటీ పెరిగిపోతుంది. గత 5 ఏళ్లుగా జీవీఎల్ నరసింహారావు విశాఖలోనే మకాం వేశారు. ప్రతి ఒక్క అందరినీ కూడా అన్ని వర్గాలను కూడా కలుపుకుంటూ ఆయన ముందుకెళ్తున్నారు. ప్రతిసారి కూడా పలు రకాల మీటింగ్లు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఎంపీగా అక్కడి నుంచి పోటీ చేస్తాననేటటువంటి ఒక క్లియర్ మెసేజ్ ఆయన ఇస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ కూడా ఆమె గతంలో అక్కడ గెలిచారు ఎంపీగా, అలాగే అక్కడి నుంచే కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాబట్టి ప్రస్తుతం తాను రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి ఆమె కూడా పోటీ చేసే అవకాశం ఉందంటూ కూడా వార్తలు ఎక్కువగా వినిపించినటువంటి పరిస్థితి. అలాగే ఒకవేళ రాజమండ్రి పార్లమెంటు స్థానం అనేది కనుక భారతీయ జనతా పార్టీకి కూటమి కేటాయించకపోతే విశాఖ నుంచే తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ కూడా గతంలో కొన్ని లీకులు పార్టీలో ఇంటర్నల్గా ఇచ్చారు. సోము వీర్రాజు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఆయన కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో పనిచేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా సీఎం రమేష్ కూడా ముందుకొచ్చారు. తాను కూడా విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు, రాజ్యసభ మెంబర్గా. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నేను విశాఖ పార్లమెంటుకు సంబంధించినటువంటి సమగ్ర నివేదికను పార్టీ హైకమాండ్కి ఇచ్చానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే కూడా పార్లమెంటు స్థానాల విషయంలో విశాఖ హాట్ కేక్లా మారిందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు అయితే మాత్రం ఖచ్చితంగా విశాఖ నుంచి తాము పోటీ చేయాలి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుచుకునేటటువంటి అవకాశం ఉంది, అది కూడా పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో. కాబట్టి ఇక్కడ గెలిచిన వారు ఖచ్చితంగా కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్థానాన్ని తామే కైవసం చేసుకోవాలనేటటువంటి పట్టుదలతో ఉన్నారు. చూడాలి అసలు విశాఖ పార్లమెంటు స్థానాన్ని కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ కేటాయిస్తే భారతీయ జనతా పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలుపుతుంది అనేది. ఇది వాటి ప్రైమ్ 9 ఎనాలిసిస్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.